అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్‌తో ముందుకొచ్చాను. ఏంటంటే బ్యాక్ వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ అనమాట. పలక మెడ అంటాం కదా! డబ్బా గల్ల అంటారు చూడండి. అది ఎలా కట్ చేసుకోవాలనేది చూసేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బ్లౌజ్ యొక్క ఓపెన్ అటువైపు ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. కింద హెచ్చు తగ్గులేమీ లేదు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్స్ట్రాగా వేస్తున్నాను చూడండి ఖర్చు అనేది. హాఫ్ ఇంచే కదా వేయాల్సింది, ఎక్స్ట్రాగా ఎందుకు వేస్తున్నారంటే ఇది ప్యూర్ కాటన్ బ్లౌజ్ అనమాట. వాటర్‌లో వేసినప్పుడు సింక్ అవుతుంది. అందుకని ఒక హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువగా కింద ఖర్చు వదిలేసాను. ఇక్కడొచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసి నడుము లూజ్ చెక్ చేస్తున్నాను చూడండి. ఒకప్పుడు ఈ పలక మెడ అనేది చాలా ఫ్యాషన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుందేమో చూద్దాము. చూడండి. నడుము లూజ్ టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్‌కి ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ చూడండి. బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు వచ్చిన దానికంటే ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను. చూడండి ఇప్పుడు హైట్ దగ్గరికి కూడా ఒక లైన్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా సైడ్ వైపున కూడా ఇంకొక లైన్ అనేది వేసేయాలి. ఇప్పుడొచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకొని నడుము లూజు లేదంటే చెస్ట్ లూజ్ ఏదైనా చూసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు సైజ్ బ్లౌజ్‌ని చూసి ఏదో అనుకోకండి. కస్టమర్స్ ఇచ్చారు. ఇంక తప్పదు కదా! మనం ఈ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కుట్టాల్సిందే. కొంతమంది పాత బ్లౌజులు తీసుకొచ్చిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు హుక్స్ సైడ్ ఉంది. ఇలా టైట్‌గా కొంచెం లాగినట్టుగా చూసుకుంటే మనకు చెస్ట్ లూజ్ వస్తుందనమాట. చూసారు కదా! ఇక్కడ నాకు 9.5 ఇంచులొచ్చింది. అంటే 9.5కి తక్కువగా ఉందిలెండి. 9 ఇంచులు సరిపోతుంది. 9 ఇంచులు తీసుకుంటున్నానిక్కడ. 9 ఇంచులంటే మనకు చెస్ట్ లూజ్ ఎంత 4 భాగాలుగా ప్లేస్ చేసుకోవాలనమాట. ఫ్రంట్ 2 సైడ్స్, బ్యాక్ 2 సైడ్స్ వచ్చింది కదా మనకు. ఇక్కడ చెస్ట్ దగ్గరకు ఒక లైన్ అయితే వేసి పెట్టుకోండి. ఇప్పుడొచ్చేసి మనకు నడుము లూజ్, చెస్ట్ లూజ్ ఎంతుందనేది మనం మార్కింగ్ పెట్టేసి పెట్టుకున్నాం కదా! మనకిప్పుడొచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి మనకు సైజ్‌కుంటుంది కదా! బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్‌కి మడిచేసుకొని, ఈ విధంగా వచ్చిన దానికంటే ఒక పావించ్ పైకి మార్కింగ్ ఇచ్చేసేయాలనమాట. ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు మనకు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ లూజ్ ఎంత పెట్టుకోవాలనేది నేను చెప్తాను చూడండి. ఈ సైజ్‌కి 36 వచ్చేసి చెస్ట్ లూజ్, 34 వచ్చేసి నడుము లూజ్ అనమాట సైజు. చూడండి దీనికొచ్చేసి 2.25 ఇంచులు నెక్ పెట్టేస్తాననమాట లూజ్‌కి. నాకు 34 ఉంది కదా! 2.25 పెట్టేసుకుంటే కుట్టేసరికి 2.5 అవుతుందనమాట. 2.25 ఇంచులొచ్చేసి నెక్ కోసం పెట్టేసాను చూడండి ఇక్కడ. 2.25 ఇంచులు నెక్ కోసం పెట్టేసాను. కిందొచ్చేసి 2.5 ఇంచులు డీప్ కోసం పెట్టేసాననమాట. ఈ విధంగా. మరి 2.5కి ఎక్కువగా అయితే పెట్టకండి. ఎందుకంటే మనం పలక మెడ కట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువైపోతుంది. చూసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను 2.5 పెట్టాను గానీ ఇంకొంచెం బయటికి మార్కింగ్ ఇచ్చాను చూడండి. ఎందుకంటే పలక మెడ కదా! మనకు ఆ మూలల దగ్గర క్లాత్ కట్ చేస్తాము. కాబట్టి చూసి జాగ్రత్తగా కట్ చేయాలనమాట. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్‌కి ఎంతుందో అంత. ఈ విధంగా. చూడండి. ఖర్చు కూడా పెట్టేసుకోండి స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు చంకదింపు అనేది సైజ్ ప్రకారం. ఈ విధంగా కింద ఖర్చు వదిలేసుకొని, పైన ఖర్చు కలిపేసుకొని పెట్టేసుకోండి. కుడతాం గదా! కుట్టినప్పుడు మళ్ళా చంక భాగం అనేది కిందకి దిగుతుందనమాట. అందుకని. ఇప్పుడు బాక్స్ షేప్ ఇచ్చేసేయండి. ఈ చంక భాగాన్ని బాక్స్ షేప్ ఇయ్యండి. నేను చెప్తున్నాను కదా! నేను చెప్పినట్టుగా కట్ చేయండి. మీకు బ్లౌజ్ ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. నేను చాలా రోజుల నుంచి ఇదే కటింగ్ కట్ చేస్తాను. మీరు ప్రతి వీడియోలో చూడండి. కాకపోతే సైజుని బట్టి మెజర్‌మెంట్స్ మారతాయి. అంతేకాని కటింగ్ ఒకే విధంగా ఉంటుందనమాట. చూడండి చంక దగ్గర మూలన 1.25 ఇంచులు పెట్టేసుకొని నీట్‌గా చంక రౌండ్ తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర ఒక పావించి కుట్టుకోసం వదిలేసుకొని ఈ చంక రౌండ్ అనేది మనకి ఈ సైజుకి సరిపోతుందా లేదా అనేది బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్‌కి. చూడండి ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు నేను టేప్ పెట్టేసి చూస్తున్నాను చూడండి. నేను కుట్టుకి ఇవతల వైపు ఉంటుందన్నమాట నా టేపు. పుట్టుకి ఇవతల వైపు ఉంటుంది. ఒక సిస్టర్ కామెంట్ చేసింది ఖర్చు చూసుకోరు కదా మీరని చెప్పేసి. పుట్టుకి ఇవతల వైపు టేప్ పెట్టేస్తానండి. ఇక్కడ కూడా అలాగే చెక్ చేస్తాను. నాకు సరిపోతుందనమాట. చూసారు కదా! సైజ్‌కొచ్చేసి 8 ½ ఉందనమాట. ఇక్కడ కూడా 8 ½ ఒక్క గీత ఎక్స్ట్రాగా ఉంది. ఏం ఫరక్ పడదు బ్లౌజ్ అనేది. కాబట్టి ఇంకా నీట్‌గా కట్ చేసుకోవడమే. షోల్డర్‌కి ఎదురుగా బ్యాక్ డాట్ వేసేయాలి. ఇక నీట్‌గా కట్ చేస్తున్నాను చూడండి. ఇది రౌండ్ నెక్ కాదు పలక మెడ అనమాట.
ఒకప్పుడు బాగా స్టిచ్ చేసుకునేవాళ్ళు. నేనైతే అన్ని బ్లౌజెస్‌కి ఇదే పెట్టుకునేదాన్ని ఒకప్పుడైతే. ఇప్పుడు లేదులెండి. ఇప్పుడు మొత్తం పైపింగ్ వచ్చేసింది. బావుంటుంది ఈ నెక్. కొన్ని స్టిఫ్‌గా ఉన్న శారీస్‌కి, కాటన్ శారీస్‌కి పెట్టుకుంటే లుక్ అనేది మంచిగా డీసెంట్‌గా ఉంటుందనమాట. ఇంక నీట్‌గా కట్ చేసేసుకోవడమే. ఇప్పుడొచ్చేసి నడుము దగ్గర క్రాస్‌గా కొద్దిపాటి క్లాత్ తీయాలి. మరీ ఎక్కువగా కాదు చూడండి. కొద్దిపాటిగా తీసేయండి. సైడ్ వైపు బ్లౌజ్ దిగుకోకుండా, ముడతలు లేకుండా ఉంటుందనమాట. చంక కింద ముడతలొచ్చింది. బ్యాక్ సైడ్ సరిపోవట్లేదని ఒక సిస్టర్ కామెంట్ చేసింది. చంక అనేది సరిపోయేటంత పెట్టకనప్పుడు సరిపడదండి. ఇంకొంచెం కిందికి దింపి, మళ్ళీ మార్కింగ్ వేసి, మళ్ళీ రౌండ్ తిప్పి చెక్ చేయండి. సరిపోతుంది ఖచ్చితంగా. లేదు ఎక్కువవుతుందంటే చంక మార్కింగ్ అనేది కొంచెం పైకి మార్కింగ్ ఇచ్చేసి, మళ్ళీ చంక రౌండ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము దగ్గర క్రాస్‌గా చిన్న ముక్క తీసాను కదా! ఆ ముక్క చాలా ఇంపార్టెంట్ అనమాట. నడుము బ్యాక్ సైడ్ ముడతలు లేకుండా, సైడ్ వైపున మడతలు మడతలుగా పడుతుంది కదా! బ్లౌజ్ వేసుకున్న తర్వాత అలా రాకుండా ఉంటుందనమాట కొంచెం క్లాత్ తీయడం వల్ల. ఇప్పుడు ఇక్కడైతే బ్యాక్ పార్ట్ తీసేసుకొని, ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను చూడండి నేను చుట్టూరా కూడా. ఇలా. ఇంకా ఈ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. క్రాస్ కటింగ్ చూడండి ఇది. ఓపెన్ సటే ఉంది. చంక భాగం అటు వెళ్ళేటట్టు వేశాను. ఫుల్ క్రాస్ వస్తుందనమాట బ్లౌజ్ ఇలా వేయడం వల్ల. ఇప్పుడొచ్చేసి చంక దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేసుకొని, దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు లోపలికి కట్ చేసుకుంటే, ఫ్రంట్ పార్ట్‌లో ముడతలు లేకుండా చాలా వరకు దీని ద్వారానే అనమాట. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని, నీట్‌గా ఒక సైడ్ ఉన్న నెక్ తీసుకొని, మనం వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా పెట్టేసి మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ డీప్ వచ్చేస్తుంది. నెక్ పొడవు వచ్చేస్తుందనమాట. ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని, అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి నాలుగో హుక్స్ వరకు కూడా మార్కింగ్ ఇచ్చేసి పెట్టేసుకోవాలి. షేప్ కోసం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా! సైజ్ బ్లౌజ్. అందుకని టేప్‌తో చెక్ చేస్తున్నాను. అదే నార్మల్ బ్లౌజ్ అయితే డైరెక్ట్ బ్లౌజ్ పెట్టి చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి మెయిన్ డాట్ నుంచి షోల్డర్ వరకు. షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అనుకోండి. ఇలా. నాకు 12 ఇంచులు వచ్చింది. నేను ఇక్కడ 13 ఇంచులు ఖర్చు కోసం 1 ఇంచ్ కలిపేసి పెట్టేసుకున్నాను. అలాగే చంక సైడ్ కూడా మనం క్లాత్ అనేది చెక్ చేసుకోవాలనమాట. చంక దగ్గర నుంచి మనం క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా! అక్కడ వరకు ఎంతుందనేది ఒకసారి ఇలా చెక్ చేసుకొని ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోవాలనమాట. ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ వేసుకుంటాం కదా! దానికోసం అనమాట. ఖర్చు వదులుకోవాలి. మనం హ్యాండ్ జాయింట్ చేస్తాము. కింద క్రాస్ బెల్ట్ జాయింట్ చేస్తాం కాబట్టి, ఇంక అక్కడికొక లైన్ వేసేసుకొని నీట్‌గా చూడండి ఈ విధంగా ఒక లైన్ వేసేసుకొని, ఇక్కడ 4 హుక్స్ వరకు మార్కింగ్ పెట్టాం కదా! ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. చూడండి ఇప్పుడొచ్చేసింది కదా! మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా సింపుల్‌గా, ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు డాట్స్ వచ్చేసి 3 పాయింట్స్‌కి అంటే 3 ఇంచెస్‌కి డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు వేయాలి. ఉక్స్ పట్టీకి మిడిల్‌లో ఒక డాట్, మెయిన్ డాట్ వేసేస్తే సరిపోతుందనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసి కట్ చేసుకోండి. మనం ఫ్రంట్‌లో పెద్దగా చెక్ చేయాల్సిందేంటి, ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలనమాట. మిగతాదంతా చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్‌గా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇంకా నీట్‌గా కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా. ఇలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. చూడండి మొత్తం ఇలా నీట్‌గా కట్ చేసేయాలి. ఇప్పుడొచ్చేసి మిగిలిన క్లాత్‌లో మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మీటర్ పీస్ తీసుకున్నాం కదా! మనకి ఈజీగా సరిపోతుందనమాట. ఇంకా క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్‌గా వేసేసి, ఓపెన్స్ అనేది అటువైపు ఉంది, జెయింటింగ్ అనేది నా వైపు ఉంది చూడండి. ఇలా వేసేసుకొని 1.25 ఇంచులు నేను హెమ్మింగ్‌కి అంటే మనకిది లోడింగ్ కాదనమాట. కాటన్ బ్లౌజ్ కదా! హెమ్మింగ్‌కి వదిలేసుకొని, ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసేసుకొని ఇలా నీట్‌గా సెట్ చేసుకుంటున్నాను చూడండి. హైట్ ఎక్కడికొచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ ఇవ్వండి. అలాగే చంక దింపు వరకు కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. టైట్ కుట్టు అక్కడ ఉంటుంది కదా! అక్కడ అలా మార్కింగ్ ఇచ్చేసుకొని, హైట్ దగ్గరికి ఒక లైన్ వేసేస్తున్నాను చూడండి నేను. అలాగే చంక డౌన్ దగ్గర కూడా ఒక లైన్ వేసేసాను. ఈ చంక డౌన్ ఎంతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటే నాకు 3 ఇంచులు ఉందనమాట. సరిపోతుంది. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని, నీట్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేయాలనమాట. ఇలా కట్ చేసేసుకోవడమే ఇంకా. సైడ్ కుట్టు ఇలా వస్తుంది. చిన్న ముక్క జాయింట్ పడుతుంది. నేను స్టిచ్చింగ్‌లో వేసుకుంటాననమాట. ఇలా నీట్‌గా కట్ చేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక టక్స్, చంక దగ్గర ఒక టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని లోతు పార్ట్ చూడండి. ఇప్పుడు నేను ఎలా తీస్తున్నానో మీకు షార్ట్ వీడియోలో పెట్టాను కదా!
షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ అవతల వైపుకి మడిచేసుకొని చంకకు టైట్ కుట్టు దగ్గరికి క్లాత్ పెట్టేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. కళ్ళు మూసుకొని నేర్చుకునే వాళ్ళు కూడా కట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను లోతు పార్ట్ ఎలా తీసానో అలా తీయండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇది క్లియర్‌గా కావాలి అంటే మన ఛానల్‌లో షార్ట్ వీడియో ఉంది. వెళ్లి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలాగే హైప్ అనే పాయింట్స్ ఇవ్వట్లేదు. ఒక కామెంట్ కూడా రాయట్లేదు ఈ మధ్య కాలంలో ఎవరు కూడా. ఇప్పుడు క్రాస్ బెల్ట్‌లు. ఉక్స్ సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని నీట్‌గా హైట్ ఎక్కడికుందో అక్కడికి ఫస్ట్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. చూడండి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దానికి ఒక 1 ఇంచ్ ఖర్చు కుట్టు కోసం. చూసారు కదా! చాలా సింపుల్‌గా మనం చూసుకొని కట్ చేయొచ్చనమాట. ఈ విధంగా కట్ చేసి మీరు బ్లౌజ్ స్టిచ్ చేయండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. ఒక 15 ఇయర్స్ నాకు ఈ స్టిచ్చింగ్‌లో అనుభవం అనేది ఉందండి. నేను ఎప్పటినుంచో ఇదే కటింగ్ చేస్తున్నాను కాబట్టి, నాకు కస్టమర్స్ రిపీటెడ్‌గా వస్తారు. ఎప్పుడు నాకు వర్క్ అనేది చేతి నిండా ఉంటుందనమాట. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. ఇంకొక లేయర్ కూడా క్రాస్ బెల్ట్ కట్ చేశాను చూడండి. ఈ వీడియో మీకెంతో కొంత యూజ్ అయ్యింది, నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట. నేను వీడియో పెడతాను అంటే ఏదైనా యూజ్ అయ్యేదే పెడతాను. ఊరికే అయితే టైమ్ పాస్‌కి పెట్టనండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ చూసి నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.